తన ముందే స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ గురించి మాట్లాడుకుంటున్న ముక్తాదేవి స్వరూప్లను చూసి తనలో తాను నవ్వుకున్నాడు సాగర్. ఇదే మనకి చివరి అవకాశం స్వరూప్, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు అని కమాండింగ్ టోన్లో చెప్పింది ముక్తాదేవి. గ్రానీ, ట్రస్ట్ మీ, రేపు ఈ టైంకి మీరు గుడ్ న్యూస్ వినకపోతే నా పేరు మార్చుకుంటాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు స్వరూప్. ముక్తాదేవితో ఏదో చెప్పాలని అఖిల తనలో తాను మదన పడిపోతుంది. కాని ఆమె ముందు నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. అది గమనించిన సాగర్ అఖిల ఫేస్లోకి సూటిగా చూస్తూ, అఖిల ఏమైంది, ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అనుకుంటూ కనుబొమ్మలు ఎగిరేసి ఏంటి విషయం అని సైగల ద్వారా అడిగాడు సాగర్. నథింగ్, లైట్ తీసుకో అన్నట్లు చూసింది అఖిల. నిజానికి స్వరూప్ ప్లేస్ లో స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓని కలవడానికి తాను వెళ్ళాలి అనుకుంటుంది అఖిల. ఆ మీడియాతో టైఅప్ అయితే ముక్తా గ్రూప్ కి సబ్ కంపెనీగా ఉన్న తన అఖిల సొల్యూషన్స్ కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ ఈజీగా దొరుకుతారు. అందుకే ఆ డీల్ ని తాను చేయాలని అనుకుంది. కానీ ముక్తాదేవి డెసిషన్ విన్న తర్వాత సైలెంట్ అయింది. ఆ తర్వాత కాసేపటికి అందరూ డిన్నర్ చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన శైలజ తన వెనకాల వస్తున్న అఖిల సాగర్లను చూస్తూ వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చేసి త్వరగా వారసుని పొందాలి. దీని గురించి అఖిల నాన్నగారికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఆయన అబ్రాడ్ లో ఉండడం వల్ల వీళ్ళ మధ్య రిలేషన్ సరిగ్గా ఉందని అనుకుంటున్నారు. నేను కూడా నిజం చెప్పలేకపోతున్నాను. ఒకసారి సాగర్తో ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను మాట్లాడటం కన్నా అతని పేరెంట్స్ తో మాట్లాడించడం మంచిది. కానీ ఎన్నిసార్లు అడిగినా సాగర్ తన పేరెంట్స్ గురించి చెప్పకుండా ఏదో ఒకటి దాటేస్తున్నాడు. అసలు అతని ఫ్యామిలీ, పేరెంట్స్ ఎవరో తెలియకుండానే నా భర్త అబ్బాయి మంచివాడని ఈ పెళ్లి చేశాడు. అసలు ఈ సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియడం లేదు అని అనుకుంటూనే లోపలికి వచ్చింది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అఖిల? సాగర్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ తన గదికి వెళ్లిపోయింది అఖిల. 2 నిమిషాల తర్వాత సాగర్ గది దగ్గరికి వెళ్లిన శైలజ అతన్ని పిలిచి, సాగర్, మీ మామయ్య గారు మీ ఇద్దరికి పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళై 2 ఏళ్లైనా పిల్లలు ఎందుకు లేరని మీ ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించమని అన్నారు. నిజానికి మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకు తెలుసు. కాబట్టి కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ కోసమైనా ట్రై చేయడం మంచిది. ఒకసారి మీ పేరెంట్స్ ను కూడా పిలిపించు, దీని గురించి మాట్లాడాలి అని చెప్పి అతని సమాధానం కూడా వినకుండానే వెళ్లిపోయింది. శైలజ అంత సడన్ గా పిల్లల గురించి మాట్లాడటంతో సాగర్ విచిత్రంగా చూసి, ఈ అత్తయ్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. అయినా ఈ పని కోసం నా పేరెంట్స్ ని పిలిపించాలా అనుకొని ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేస్తున్నాడు. తెల్లారింది. అఖిల త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్లిపోయింది. నైట్ కాస్త లేట్ అవడంతో సాగర్ కాస్త ఆలస్యంగా లేచాడు. శైలజ కూడా నిద్ర లేవకపోవడంతో సాగర్ బ్రతికిపోయాడు. లేదంటే ఇంట్లో పని చేయకుండా నిద్రపోతున్నావంటూ చంపుకు తినేది. నిద్రలేచి కిచెన్లోకి వెళ్లిన సాగర్ పని చేసుకుంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. చెప్పండి బాబాయ్, ఏంటి విషయం అని కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు సాగర్. నువ్వు చెప్పిన కండిషన్స్ అన్ని పూర్తి చేశాను. ఇక నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయడం, స్వప్నలోక్ కంపెనీని నీ పేరు మీద రిజిస్టర్ చేయడమే మిగిలిపోయింది. అది ఈ రోజే జరిగితే మంచిది అని అన్నాడు. తప్పకుండా బాబాయ్, నేను ఇంకో గంటలో వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పాడు సాగర్. సరే, నేను ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డాక్యుమెంట్స్ తెస్తాను, నువ్వు సైన్ చేస్తే చాలు అని అన్నాడు వైభవ్. మీ ఇష్టం బాబాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన సాగర్ మళ్ళీ కాఫీ కేఫ్లో వైభవ్ను కలుసుకున్నాడు. ఒకసారి డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని సైన్ చేయి అన్నాడు వైభవ్. ఆల్రెడీ పీడీఎఫ్ పంపించావు కదా, నేను లాయర్కి పంపించాను, నో ఇష్యూస్. ఒకవేళ మీరు ఇష్యూ క్రియేట్ చేసినా ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలుసు అని నవ్వుతూనే చెప్పి పేపర్స్ పై సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు సాగర్. అతని మాటలు విని తమపై నమ్మకం లేదని అర్థం చేసుకున్న వైభవ్, నువ్వు బాగా మారిపోయావు సాగర్, ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు అని అన్నాడు. సాగర్ తలెత్తకుండానే చిన్నగా నవ్వి, ఎప్పుడూ ఒకేలా ఉండటానికి నేను రాయిని కాదు కదా బాబాయ్, మనిషిని. అయినా నిజం చెప్పాలంటే నేను మారలేదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను మార్చేశాయి అని చెప్పి పెన్ క్లోజ్ చేసి డాక్యుమెంట్ కాపీని వైభవ్ ముందుకు జరిపాడు. 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకునే సాగర్ అలా మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్న వైభవ్ ఇక దాని గురించి పొడిగించకుండా, సరే సాగర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎప్పుడూ బాబాయినే, మనం ఎప్పటికీ ఒక ఫ్యామిలీనే అని అన్నాడు. ఆ మాటకు సాగర్ విరక్తిగా నవ్వి, ఈ మాటలన్నీ వద్దులే బాబాయ్, నేను మనీ ఇన్వెస్ట్ చేశాను, మీరు స్వప్నలోక్ రాసిచ్చారు, అంతే. ఈ రోజు నుండి నేను స్వప్నలోక్ను టేక్ ఓవర్ చేస్తాను అని చెప్పాడు.
ఆ మాటకు వైభవ్ నిట్టూర్చి, సరే నీకు స్వప్నలోక్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ అవసరం వచ్చినా వెంటనే కాల్ చేయి. అలాగే నీకు పర్సనల్ అసిస్టెంట్గా జాస్మిన్ అనే అమ్మాయిని ఏర్పాటు చేశాను. నువ్వు ఆఫీస్లో ఏం చేయాలో ఏం చేయకూడదో ఆమె అన్ని వివరంగా చెప్తుంది అన్నాడు వైభవ్. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చిన సాగర్ తన బండి మీదే డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరాడు. వైభవ్ డాక్యుమెంట్స్ను ఒకసారి తృప్తిగా చూసుకుని పని పూర్తయిందని ముందు నాన్నకు చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత సాగర్ స్కూటర్ స్వప్నలోక్ మీడియా మెయిన్ గేట్ దగ్గర ఆగింది. ఆ ఆఫీస్ బిల్డింగ్ 5 అంతస్తుల్లో ఉంది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ దాని ముందు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఆఫీస్ బయట మార్కెట్లో ఉన్న అన్ని ఎక్స్పెన్సివ్ కార్లు ఉన్నాయి. అవి స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అయిన ఫేమస్ సెలబ్రిటీస్ కి సంబంధించినవి. వాటన్నింటినీ వింతగా చూస్తూ తన డొక్కు స్కూటర్ వైపు చూశాడు సాగర్. బ్రాండెడ్ బట్టలు వేసుకోలేదనో కాస్ట్లీ వెహికల్లో రాలేదనో సాగర్ ఫీల్ అయ్యే టైపు కాదు. అందుకే తన డొక్కు స్కూటర్ కి ముద్దిచ్చి థ్యాంక్స్ రా అబ్బాయి, త్వరగా తీసుకొచ్చావు అని అంటూ ఉండగా రెడ్ కలర్ ఫెరారీ కార్ వేగంగా వచ్చి సాగర్ స్కూటర్ ని ఢీకొట్టింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో పెద్దగా డ్యామేజ్ ఏమీ జరగలేదు. యూ ఈడియట్, కళ్ళు కనిపించడం లేదా అని బయటకు వచ్చి పొగరుగా అడిగింది రేష్మ. ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అయిన సాగర్, రేష్మా నువ్వేంటిక్కడా అని పైకి లేస్తూ అడిగాడు. హే, నా పేరెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది రేష్మ. రేష్మా నన్ను గుర్తుపట్టలేదా? మీ క్లాస్మేట్ సాగర్ని అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు సాగర్. అప్పుడు రేష్మ అతన్ని తేరిపారా చూసి, హో నీ పేరు సాగర్ కదా, గుర్తుకొచ్చింది అని యాటిట్యూడ్గా సమాధానమిచ్చి, అయినా నువ్వేంటి దారికడ్డంగా ఈ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతున్నావు? అసలు నీలాంటి వాళ్ళని లోపలికెలా రానిచ్చారు అని అతడిని కింది నుంచి పై వరకు చూస్తూ అడిగింది. ఆ మాటల్లోనే ఆమెకి ఎంత పొగరు ఉందో కనిపిస్తుంది. ఇంతలో ఆమె కార్ డ్రైవర్ కిందకు దిగి కార్ కి స్క్రాచెస్ చూసి, మేడం కార్ కి స్క్రాచెస్ పడ్డాయి అని రిపేర్ ఖర్చు గురించి భయపడుతూ అన్నాడు. అది చూసి రేష్మ ఆవేశంగా సాగర్ వైపు చూసి, ఛీ, నీ డొక్కు స్కూటర్ వల్ల ₹1 కోటి నా కార్ పాడైంది అని సాగర్ మీద అరిచింది. ఇంతలో ఆ అరుపులు విని ఏంటిక్కడ గొడవ అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అసిస్టెంట్ మేనేజర్ విక్రమ్. చూడండి విక్రమ్, వీడేం చేశాడో, అస్సలు ఇలాంటి వాళ్ళని లోపలికెందుకు రాణిస్తున్నారు అని కోపంగా అడిగింది రేష్మ. హాయ్ రేష్మ గారు, మీరు రీసెంట్ గా స్వప్నలోక్ మీడియాలో కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా అని ఆమెను పలకరిస్తూనే ఇన్ఫర్మేషన్ అడిగాడు విక్రమ్. మీ మీడియాలో కాంట్రాక్ట్ కి సైన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలానే వెల్కమ్ చెప్తారా? మీరు త్వరగా వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే విషయం చాలా సీరియస్ అవుతుంది, ముందే చెప్తున్నా అని వార్నింగ్ టోన్లో చెప్పింది రేష్మ. మీరు కొంచెం కూల్ అవ్వండి రేష్మ గారు అని చెప్పిన విక్రమ్ పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి, రేయ్ ఎవడ్రా నువ్వు అన్నాడు. అదే సమయంలో అతడి చేతిలో ఉన్న స్కూటర్ని అతడి వాలకాన్ని చూసి, నిన్న మా సెక్యూరిటీ గార్డ్ మానేశాడు, కొంపదీసి వాడి ప్లేస్లో వచ్చిన కొత్త సెక్యూరిటీ గార్డ్వా నువ్వు అని కోపంగా అడిగాడు విక్రమ్. సాగర్ వాళ్లకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నుంచున్నాడు. వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్పడానికి కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నాడు. చెప్పరా, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా దొంగకోళ్లు పట్టేవాడిలా అలా చూస్తావేంటి అని తన స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ అడిగాడు విక్రమ్. వాడి వాలకని చూస్తుంటే అర్థం కావడం లేదా? సెక్యూరిటీ గార్డ్ అని వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తీసేయ్, లేదంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కోపంతో ఊగిపోతూ అంది రేష్మ. సాగర్ తన క్లాస్మేట్ అని తెలిసినా కూడా ఆమె యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు లేదు. పైగా అతన్ని మరింత అసహ్యంగా చూసింది రేష్మ. యు ఆర్ ఫైర్డ్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది అని సీరియస్ గా అన్నాడు విక్రమ్. వాట్? నీకు నన్ను ఫైర్ చేసే రైట్ ఉందా? నువ్వు జస్ట్ అసిస్టెంట్ మాత్రమే, నీకు మందలించే రైట్ ఉందేమో కానీ ఉద్యోగం నుంచి తీసేసే రైట్ లేదు అని పొగరుగా సమాధానమిచ్చాడు సాగర్. చూసావా వాడి పొగరు అని రేష్మ పళ్ళు కొరుకుతూ అంది. ఇంతలో వాళ్ళ అరుపులు విని, అసలిక్కడేం జరుగుతుంది అంటూ రిసెప్షన్ నుంచి ఒక మిడిల్ ఏజ్డ్ ఉమెన్ బయటకు వస్తూ అంది. ఆమె పేరు శిల్ప. స్వప్నలోక్ మీడియాలో పబ్లిసిటీ డిపార్ట్మెంట్ కి జనరల్ మేనేజర్. అంతేకాకుండా రేష్మకి ఆంటీ కూడా. ఆవిడ రికమెండేషన్ తోనే రేష్మ ఆ మీడియాలో అడుగుపెట్టింది. ఆంటీ మీరే చూడండి, వీడేం చేశాడో అని తన కార్కి పడ్డ స్క్రాచెస్ ని చూపిస్తూ అంది రేష్మ. అది చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న శిల్ప, బయట గొడవ పడితే తమ రిప్యుటేషన్ పోతుంది అనుకుని రేష్మని కామ్ చేసి, ఏయ్ నువ్వు త్వరగా సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ రోజు అసలే కొత్త సీఓ రాబోతున్నారు, నీలాంటి వాళ్ళని ఇక్కడ చూస్తే ఆయన చాలా పెద్ద శిక్ష వేస్తారు అని భయపెడుతూ అంది. ఏంటి సైలెంట్ గా ఉన్నానని మీ ముగ్గురు రెచ్చిపోతున్నారు? నా స్కూటర్ ముందుంటే వెనుకొచ్చిన కార్కి ఎలా యాక్సిడెంట్ చేస్తాను? సారీ చెప్పాల్సింది నేను కాదు,
ఆమె అని గంభీరంగా అన్నాడు సాగర్. అతని మాటలకు శిల్ప కోపంతో ఊగిపోతూ, వాట్ ద హెల్, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా అని సాగర్ పైకి దూసుకెళ్ళింది. కాని ఇంతలో, హౌ డేర్ యూ టు టాక్ లైక్ దిస్ టు హిమ్ అని శిల్పకి అడ్డుగా వచ్చి అంది జాస్మిన్. ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన శిల్ప వెంటనే ఆగిపోయి, జాస్మిన్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్? వాడేమైనా ఈ కంపెనీకి కొత్త సీఓనా? ఇంతలా భయపడిపోతున్నావ్ అని వెటకారంగా అడిగింది. అవును, ఆయనే మన కంపెనీకి వచ్చిన కొత్త సీఓ, మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని జాస్మిన్ కోల్డ్ వాయిస్ తో చెప్పింది. అది వినగానే అక్కడ ఉన్న ముగ్గురికి గుండెలాగిపోయాయి. సాగర్ జీవితంలో వచ్చిన రేష్మ అతని జీవితంలో వచ్చే మార్పులకి కారణం కాగలదా? స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఓ సాగరే అని అఖిల ఎప్పుడు తెలుసుకుంటుంది? సాగర్ను అవమానించబోయిన శిల్పకు అడ్డుగా వచ్చిన జాస్మిన్ అతను స్వప్నలోక్ కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ అని చెప్పింది. ఆ మాటలు విని అక్కడున్న వాళ్ళందరికీ పై ప్రాణాలు పైనైపోయాయి. అప్పుడు జాస్మిన్ సాగర్తో, క్షమించండి సార్, మీకన్నా ముందే రావాలనుకున్నాను, కానీ ట్రాఫిక్ జామ్ వల్ల లేటైపోయింది అని సంజాయిషీ ఇచ్చుకుంది. ఈలోగా శిల్ప వెంటనే తేరుకొని, సారీ సార్, మీరింత సింపుల్గా ఉంటారనుకోలేదు అని భయంతో సాగర్ కాళ్లమీద పడిపోయింది. రేష్మైతే ఆల్మోస్ట్ ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. సాగర్ వాళ్ళ ముగ్గురినీ పట్టించుకోకుండా జాస్మిన్తో పాటు ఆఫీస్లో అడుగుపెట్టాడు. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఆ ఆఫీస్ చూడడానికి ఖరీదైన ఇంటీరియర్స్తో మోడ్రన్ ఇంద్రభవనంలా ఉంది. జాస్మిన్ అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల లోపలికి హీరోలా నడుచుకుంటూ వస్తున్న సాగర్కి లేచి ఒక్కొక్కరిగా విష్ చేస్తున్నారు. సాగర్ అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు శిల్ప రేష్మని తీసుకొని సాగర్ దగ్గరికి కంగారుగా వచ్చి, తెలిసి తెలియక ఏదో తప్పు చేశాం, ఈ తప్పుకి మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను, అంతేకాని రేష్మ సైన్ చేసిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయకండి సార్, ఆమె ఫ్యూచర్ నాశనమైపోతుంది అని బ్రతిమలాడుకుంది. తప్పుకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, టాలెంట్కి కాదు. రేష్మ నిజంగా టాలెంటెడ్ అయితే ఈ మీడియాలో కంటిన్యూ అవుతుంది, లేదంటే తన ఫ్యూచర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అని ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడు సాగర్. ఎవర్నైతే చిన్నచూపు చూసిందో వాళ్ళ చేతుల్లోనే ఇప్పుడు తన భవిష్యత్తు ఉందని తెలిసేసరికి రేష్మ నమ్మలేకపోయింది. అదే సమయంలో జాస్మిన్ ఫోన్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసింది. అవతలి వ్యక్తి చెప్పింది విని, గివ్ మీ 5 minutes, నేను సార్ని కనుక్కొని చెప్తాను అని సాగర్ దగ్గరికి వచ్చింది. శిల్పాగారు, మీరు కాసేపు పక్కన ఉండండి, మీతో తర్వాత మాట్లాడతాను అని సీరియస్గా చెప్పి విషయమేంటి అన్నట్లుగా జాస్మిన్ వైపు చూశాడు సాగర్. సార్, ముక్తా గ్రూప్ నుండి మీతో మాట్లాడటానికి స్వరూప్ అనే వ్యక్తి వచ్చాడు. వీళ్ళు గత కొన్ని నెలలుగా మనతో కొలాబరేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. అతని దగ్గర అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా అని స్వరూప్ గురించి చెప్పి సమాధానం కోసం ఎదురుచూసింది జాస్మిన్. స్వరూప్ పేరు వినగానే సాగర్ పెదవుల మీద ఒక కన్నింగ్ స్మైల్ వచ్చింది. అతను ఒక క్షణం ఆలోచించి తన సమాధానం కోసం ఎదురుచూస్తున్న జాస్మిన్ వైపు చూస్తూ, ఇప్పుడు వాడెక్కడున్నాడు అని గంభీరంగా అడిగాడు సాగర్. మన ఛాంబర్ బయటే ఉన్నారు సార్, మీరు రమ్మంటే ఇప్పుడే లోపలికి వస్తాడు అంది జాస్మిన్. అప్పుడు సాగర్ ఆమెను మధ్యలోనే ఆపి, ఒక్క విషయం చెప్పు, మనం ఇక్కడ మాట్లాడుకునే మాటలు బయటకు వినిపిస్తాయా అని అనుమానంగా అడిగాడు సాగర్. సర్, వాట్ యు మీన్ అని అర్థం కానట్లుగా అడిగింది జాస్మిన్. మనం మాట్లాడుకునే మాటలు బయటికి వినిపిస్తాయా అని మళ్ళీ అడిగాడు సాగర్. మీరు కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తాయి సార్, డోర్ క్లోజ్ చేసి లేదు కాబట్టి బయట ఉన్నవాళ్ళకి మన మాటలు వినిపిస్తాయి అని ఒక అడుగు ముందుకు వేసి సమాధానమిచ్చింది. అప్పుడు సాగర్ వెంటనే కావాలని పెద్దగా అరుస్తూ, అలాంటి బుద్ధిలేని గాడిదలతో మాట్లాడటానికి నాకు పనిపాట లేదనుకున్నావా? అయినా కొలాబరేషన్ గురించి మాట్లాడాలంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అది ఆ స్వరూప్ దగ్గర లేదు. ఇదే విషయాన్ని వాడితో చెప్పి ముక్తా గ్రూప్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారేమో కనుక్కొని నా దగ్గరికి పంపించమని చెప్పు అని బయట ఉన్న స్వరూప్కి వినిపించేలా అన్నాడు సాగర్. ఆ అరుపులకి ఛాంబర్ మొత్తం 2 సెకండ్ల వరకు నిశ్శబ్దంగా మారిపోయింది. జాస్మిన్ తీసుకునే ఊపిరి శబ్దం కూడా అతని చెవులకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. బహుశా పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఇదేనేమో. బయట నుండే సాగర్ మాటలు విన్న స్వరూప్, వాట్ ద హెల్, ఈ కొత్త సీవో నన్ను బుద్ధిలేని గాడిదంటాడా? ఈరోజు నా చేతిల్లో అయిపోయాడు అని ఆవేశంగా పైకి లేచాడు. కాని అంతలోనే ముక్తాదేవికిచ్చిన మాటని గుర్తుకు తెచ్చుకొని ఆగిపోతూ, ఇప్పుడు నేను ఆవేశపడితే ఉన్న ఒక్క అవకాశం చేయి దాటిపోతుంది అని మనసులోనే అనుకొని లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని పిడికిలి మధ్య బిగించి బుసలు కొడుతూ నుంచున్నాడు స్వరూప్. ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నావు జాస్మిన్? ముందతనికి విషయం చెప్పి ఇక్కడ్నుంచి పంపించేయ్ అని మళ్ళీ కోల్డ్ వాయిస్తో అన్నాడు సాగర్. దాంతో జాస్మిన్ హడావుడిగా తలూపి మెరుపు వేగంతో ఆ ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి స్వరూప్ ముందు ప్రత్యక్షమైంది.
అప్పటికే పగపట్టిన పాములా బుసలు కొడుతున్న స్వరూప్ కళ్ళలోకి చూడడానికి భయం వేసి, మా సార్ చెప్పింది విన్నారు కదా, ప్రస్తుతం ఆయన మీతో మాట్లాడాలని అనుకోవడం లేదు. మీ ఫ్యామిలీ నుండి ఇంకెవరినైనా కొలాబరేషన్ గురించి మాట్లాడడానికి పంపించండి అని కళ్ళు కిందకి దించేసి టకటకా చెప్పేసింది జాస్మిన్. సాగరన్న మాటలు తనని కాదేమో అని స్వరూప్కి 1% అనుమానం ఉండేది. కాని జాస్మిన్ మాటలకి విషయం క్లియర్గా అర్థమై కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. జాస్మిన్ అతను వెళ్లిన వైపే చూస్తూ, ఓ గాడ్, సారేంటి స్వరూప్ మీద ఇంత ఫైర్ అయ్యారు? స్వరూప్కి సార్కి ముందునుంచే పరిచయం ఉందా అని మనసులో అనుకుంటూ అక్కడే నిలబడిపోయింది. స్వరూప్ ఇంటికి వస్తూనే ముక్తాదేవికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పడంతో అప్పటికప్పుడు ముక్తాదేవి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి సడన్ గా మీటింగ్ ఏర్పాటు చేసింది. అందరూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ముక్తాదేవి ప్యాలెస్కు ఉరుకుల పరుగుల మీద వచ్చేశారు. వాళ్లలో అఖిల కూడా ఉంది. ఈ సడన్ మీటింగ్కి కారణమేంటో తెలుసుకోవడానికి అందరూ స్వరూప్ వైపు చూశారు. గ్రానీ, ఈరోజు నాకు ఘోర అవమానం జరిగింది అని ఆవేశంగా అన్నాడు స్వరూప్. అయినా ఆ సీఈఓకేమైనా పిచ్చా? నీతో కనీసం మాట్లాడకుండా నువ్వు తెలివితక్కువవాడివని ఎలా నిర్ణయిస్తాడు అని అంతే ఆవేశంగా అడిగింది ముక్తాదేవి. ఏమో గ్రానీ, కనీసం వాడి ముఖం కూడా నేను చూడ్లేదు. ఇలాంటి వాడితో కొలాబరేషన్ పెట్టుకుని మనం సర్వే అవ్వలేమని అనిపిస్తుంది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అవమాన భారంతో కృంగిపోతూ అన్నాడు స్వరూప్. అతని నిర్ణయం అఖిలకి కరెక్ట్ కాదనిపించింది. ఇప్పటికైనా ఈ అవకాశం తనకు దక్కితే తన కంపెనీకి పెద్ద లాభం వచ్చినట్లే అని అనుకుంది. కాని ఆ కొత్త సీఈఓపై కోపంతో ముక్తాదేవి స్వప్నలోక్తో కొలాబరేషన్ క్యాన్సిల్ చేసుకుంటే తనకు ఉన్న మంచి అవకాశం చేజారిపోతుందని ఆలోచిస్తూ ముక్తాదేవి నిర్ణయం కోసం ఆమె వైపే చూస్తుంది. స్వరూప్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? స్వప్నలోక్ మీడియా మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకున్నామో నీకు తెలుసు కదా. అసలే మన అఖిల సొల్యూషన్స్ దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది. పైగా అది మన మెయిన్ బ్రాంచ్. అది దివాలా తీస్తే మిగిలిన అన్ని బ్రాంచెస్ కూడా నామరూపాలు లేకుండా కొట్టుకుపోతాయి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చెప్పాడు అఖిల ఫస్ట్ అంకుల్. అవును స్వరూప్, మీ అంకుల్ చెప్పింది కరెక్ట్. పగా ప్రతీకారాలకు ఇది సమయం కాదు. స్వప్నలోక్ మీడియాతో టైఅప్ అయితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఒకసారి ఆలోచించు అని సున్నితంగా హెచ్చరించింది ముక్తాదేవి. ఆ మాటలేవి స్వరూప్ చెవులకి ఎక్కడం లేదు. కోపం, ఆవేశం అతడి మెదడుని పురుగులా తినేస్తున్నాయి. ఆ ఆవేశాన్ని ఎవరిమీద చూపించాలో తెలియక తన పక్కన ఉన్న అఖిల వైపు చూస్తూ, సరే అయితే ఈ పనిని అఖిలకు అప్పగించండి. తనే కదా అఖిల సొల్యూషన్స్కి ఎండి. తనే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది అని వెటకారంగా అన్నాడు స్వరూప్. ఆ మాట వినగానే అఖిలతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. నిజానికి స్వరూప్ వెటకారంగా అన్నా కూడా అఖిల మనసులో ఆశ కలిగింది. దాంతో ఆమె, ఈ స్వరూప్ కోపంలో అన్నా కరెక్ట్ మాటే అన్నాడు అని తనలో తానే అనుకుంది. కాని ఆ పని అఖిలకు అప్పగించడం ముక్తాదేవికి ఇష్టం లేదు. ఒకవేళ ఆ మాట స్వరూప్ కాకుండా ఇంకెవరైనా అని ఉంటే ఖచ్చితంగా అక్కడ పెద్ద గొడవే జరిగుండేది. కాని తన ప్రియమైన మన్వడు ఆ ప్రపోజల్ పెట్టడంతో కాదనలేక, సరే తనని పంపిస్తాను, నువ్వు ముందు కూల్ అవు స్వరూప్, ప్రతి ప్రశ్నకి ఆవేశం సమాధానం కాదు అని అతన్ని కూల్ చేస్తూ అంది ముక్తాదేవి. ఆ క్షణం ముక్తాదేవితో అఖిల ఏదో చెప్పాలని అనుకుంది. కాని ఎప్పటిలాగే ఆమె నోరు దాటి మాటలు బయటకు రావడం లేదు. కొన్ని వందల మంది ముందు ధైర్యంగా స్పీచ్లిచ్చే అఖిల సొంత నానమ్మ ముందు నోరు మెదపలేకపోతుంది. యాటిట్యూడ్కి, ఆరోగంట్కి మారుపేరైన ఆమె ముక్తాదేవి ముందు పిల్లిలా మారిపోయింది. అప్పుడు ముక్తాదేవి అఖిల వైపు అయిష్టంగానే చూస్తూ, విషయం అర్థమైంది కదా అఖిల, రేపు వెళ్ళి ఆ డీల్ సంగతి చూడు అని చెప్పింది. ఆ మాటకు అఖిల లోపలే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై బయటకు మాత్రం కూల్గా చూస్తూ, సరే గ్రాని అని తలూపింది. దాంతో సరే మీటింగ్ అయిపోయింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని చెప్పి తన గదికి వెళ్లిపోయింది ముక్తాదేవి. అప్పుడు స్వరూప్ అక్కడి నుంచి వెళ్తూ హాల్లో నిలబడి ఉన్న అఖిల వైపు చూసి, నా వల్లే కాలేదు, ఇంకా నీ వల్లేమవుతుంది అఖిల, నువ్వు కూడా వెళ్ళి ఆ తలతిక్క సీఈఓ చేతిలో అవమానం పాలై తిరిగిరా అని తనలో తాను అనుకుంటూ నవ్వుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అఖిల తన గదిలో కూర్చొని ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆమె అంతలా ఆలోచించడానికి కారణం భయం కాదు, అనుమానం. అసలు ఏ కారణం లేకుండా స్వరూప్ని అవమానించి ఆ కొత్త సీఈఓ ఎందుకు పంపించేశాడు? అసలతడు మా ఫ్యామిలీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని రకరకాల ఆలోచనలతో పిచ్చెక్కిపోయేలా ఆలోచిస్తుంది అఖిల. చాలాసేపటి వరకు అదే ఆలోచనతో సతమతమైన ఆమె, హో గాడ్, అసలా కొత్త సీఈఓ ఎవరు? నా ఊహకందడం లేదు అంటూ తన గదిలో అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంది. ఇంతలో సడన్ గా ఆ రూంలోకి ఎంట్రీ ఇచ్చింది రజిత.
ఆలోచనలతో పిచ్చెక్కిపోతున్న అఖిల ఆమెను చూడగానే వెంటనే హగ్ చేసుకుని కరెక్ట్ టైంకి వచ్చావే అని కాస్త రిలీఫ్గా అంది. ఏవైంది అఖిల? మళ్ళీ మీ ఆయన ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేశాడా అని కొంటెగా అడుగుతూ ఆ గది చుట్టుపక్కల చూసి, సాగర్ కింద లేకపోతే నీ గదిలో ఉన్నాడేమో అనుకున్నాను, ఇక్కడ కూడా లేడేంటి అని కాస్త అసహనంగా అడిగింది రజిత. రోజూ ఆఫీస్ నుంచి రాగానే ఏమైనా కావాలా అని అడిగే సాగర్ ఈరోజు ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి తన దగ్గరికి రాకపోవడంతో అఖిలకి కూడా అనుమానం వచ్చింది. కాని ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అనుకొని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆఫీస్లో కొంచెం పని ఉంటే త్వరగా వెళ్ళిపోయాను. మేబీ నా వెనకాల సాగర్ కూడా ఏదైనా పనిమీద బయటకు వెళ్లాడేమో అని చెప్పింది అఖిల. ఏంటఖిల సమాధానం? మొగుడు ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్లాడో, ఏం చేయడానికి వెళ్లాడో కనీసం తెలుసుకోవా అని బెడ్ మీద కూర్చొని నవ్వుతూ అంది రజిత. సాగర్కి కూడా లైఫ్ ఉంది, తన లైఫ్ తనిష్టం, ఎక్కడికైనా వెళ్తాడు. నేను ప్రతి విషయాన్ని అడగవలసిన పనేముంది? చిన్నగా నవ్వుతూ అంది అఖిల. ఆ మాటకు రజిత కొంచెం ఆశ్చర్యంగా చూసి, చిన్నప్పట్నుండి చూస్తున్నా, అయినా నువ్వు నాకస్సలు అర్థం కావే. నీ ఆలోచనలు చూస్తే బ్రాడ్గా ఉంటాయి, కానీ కొన్ని విషయాల్లో సెంటిమెంటల్ ఫూల్లా బిహేవ్ చేస్తావు అని అంది. ఇప్పుడు ఫూల్లా నేనెక్కడ బిహేవ్ చేశాను? ఆశ్చర్యంగా అడిగింది అఖిల. చేస్తున్నావు కదా నీ పతిదేవుడి విషయంలో. అతన్ని వదిలేసి హ్యాపీగా ఉండవే అంటే వినకుండా అతను మంచోడు, టైం ఇస్తాను అనుకుంటూ ఏదేదో చెప్తున్నావు కదా. కొంచెం చిరాగ్గా అంది రజిత. ఆమె కోపాన్ని చూసి అఖిల నవ్వి, అందులో తప్పేం లేదులే, ఇన్ఫాక్ట్ నా డెసిషన్ కరెక్టే అని ఈ మధ్య కొన్ని విషయాల్లో ప్రూవ్ అయింది కూడా అని చెప్పింది. హబచ్చా, ఇంతకీ అంత మంచి పని ఏం చేశాడో నీ పతిదేవుడు? మాక్కూడా చెప్తే విని తరిస్తాం కదా వెటకారంగా అంది రజిత. కాని అఖిల ఆమె ఎగతాల్ని పట్టించుకోకుండా, నా కంపెనీ ప్రాబ్లంలో ఉందని 40 కోట్లు కావాలని నీతో చెప్పాను కదా, అప్పుడు సాగర్ ఆ మాట విని ఆ డబ్బు తానే ఇస్తానన్నాడు అని ఆమె చెబుతూ ఉండగానే రజిత మధ్యలోనే మాట్లాడుతూ, అది తెలిసిన సంగతే కదా, హీరోలో వచ్చి 40 కోట్లు ఇచ్చేస్తా అని ఈజీగా అన్నాడు అని అంది. ముందు నేను చెప్పేది పూర్తిగా వినవే, మధ్యలో అడ్డుపడతావెందుకు విసుగ్గా అంది అఖిల. సరే సరే చెప్పు అంది రజిత. ఆ 40 కోట్లను సాగర్ అని చెబుతూ ఉండగానే ఆ రూమ్ డోర్ పై చిన్నగా తట్టిన శబ్దంతో పాటు అఖిల అఖిల అని పిలుస్తూ చేతిలో కాఫీ కప్ తో లోపలికి వచ్చాడు సాగర్. సాగర్ తనకిచ్చిన డబ్బు గురించి అఖిల అతన్ని ప్రశ్నిస్తుందా? ముక్తాదేవి చెప్పినట్లు అఖిల స్వప్నలోకి సీఈఓను కలవడానికి వెళ్తుందా? సాగర్ తనకు 40 కోట్లు ఇచ్చిన విషయం గురించి రజితతో చెప్పబోయింది అఖిల. ఇంతలో డోర్ చిన్నగా తట్టి చేతిలో కాఫీ కప్ తో హఠాత్తుగా లోపలికి వచ్చాడు సాగర్. అతన్ని చూడగానే, లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా అని కాస్త వెటకారంగా అడిగింది రజిత. అలాంటి రూల్సు నీలాంటి ఔటర్స్కి, నాకు కాదు అని సాగర్ ఈసారి గట్టిగానే పంచిచ్చాడు. వాళ్ళిద్దరికీ మాటలతోనే యుద్ధం చేసుకోవడం ముందు నుండి అలవాటుగా మారిపోవడంతో అఖిల ఆ గొడవకు నవ్వుకొని, సాగర్, నేను నిన్నట్నుండి నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ టైం దొరకడం లేదు అని అంది. ఆమె తానిచ్చిన 40 కోట్ల గురించి మాట్లాడాలని అనుకుంటుందని ఊహించిన సాగర్, చెప్పకిలా ఏంటి విషయం అని అడిగాడు. నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేశావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? అంతేకాకుండా ఫ్యామిలీ మీట్లో కూడా నువ్వు చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశావు. అతని ముఖం వైపే సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది అఖిల. ఆ మాట వినగానే రజిత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఏంటి, నీ భర్త నీకోసం 40 కోట్లు అడ్జస్ట్ చేశాడా అని అడిగి అంతలోనే అఖిల వైపు అనుమానంగా చూసి, నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగింది. లేదు రజిత, సీరియస్ గానే చెప్తున్నాను. సాగర్ 40 కోట్ల అమౌంట్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పి సాగర్ వైపు చూసి, సాగర్, నువ్విచ్చిన డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసుకున్న తర్వాతే ఆ డబ్బును నేను వాడతాను అని అంది. ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతుండగా రజిత మధ్యలోనే అడ్డుకొని, ఏ అఖిల, ముందు ఒకసారి నిజంగానే నీ అకౌంట్లో అంత డబ్బు ఉందో లేదో చెక్ చేయి. నాకెందుకో ఈ సాగర్ మీద నమ్మకం లేదు. అతను నీపై ఏదైనా ఫ్రాంక్ చేసి ఆట పట్టించాలని అనుకుంటున్నాడేమో అని సాగర్ వైపు చూస్తూ అనుమానంగా చెప్పింది. ఆ మాటకు సాగర్ ఆమె వైపు కోపంగా చూసి వెంటనే అఖిల వైపు తిరిగి, అఖిల, నువ్వీ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. నేనెప్పుడైనా నీకు సరదాగా అయినా అబద్ధం చెప్పానా అని ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ అన్నాడు సాగర్. ఆమె ముఖంలో ఎక్స్పెక్టేషన్స్ చూసిన అఖిలకు అంతా అయోమయంగా అనిపించింది. ఆమెకు ఏం అర్థం కావడం లేదు. ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు తన మీదే ఆధారపడి బ్రతికిన సాగర్ హఠాత్తుగా తనని ఫైనాన్షియల్ గా ఆదుకునేంత ఎత్తుకు ఎదగాడంటే నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది. ఇంతలో రజిత, హే అఖిల, ఇలాంటి మాటలకు అతని బుట్టలో పడిపోకు. ముందు నువ్వు బ్యాంకుకి కాల్ చేసి అమౌంట్ చెక్ చేయి అని అంది.
కాని అఖిలకు సాగర్ను అనుమానించాలని అనిపించలేదు. అందుకే ఆమె కాల్ చేయకుండా మౌనంగా ఉండిపోయింది. అది అర్థం చేసుకున్న రజిత, సరే నాకు నీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టి నేనే కాల్ చేస్తాను అంటూ అఖిల చేతిలో నుండి ఫోన్ లాక్కొని బ్యాంకుకి కాల్ చేసి అఖిల అకౌంట్ నంబర్ చెప్పి బ్యాలెన్స్ అమౌంట్ చెప్పమని అడిగింది. అటువైపు నుండి ఫోన్లో ఏదో సమాధానం రావడంతో రజిత ముఖం షాక్తో నిండిపోయింది. ఏం జరిగిందో తెలియక అఖిల ఆమె వైపు ఆదుర్దాగా చూసింది. అప్పుడు కాల్ కట్ చేసిన రజిత, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంతో పెద్దగా అరిచింది. ఆ అరుపులకు బయట ఉన్న శైలజ లోపలికి కంగారుగా వచ్చింది. బేబీ, ఏం జరిగింది? రజిత ఎందుకు పిచ్చి పట్టినట్లు అరుస్తుంది అని అసహనంగా అడిగింది శైలజ. అఖిల కూడా రజిత వైపు అయోమయంగా చూస్తూ ఉండటంతో ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు శైలజ వెంటనే రజితను పట్టుకొని కదిలిస్తూ, ఏ రజిత, ఏమైంది? ఎందుకలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలా నిలబడిపోయావ్ అని అడిగింది. ఆ కుదుపులకు తేరుకున్న రజిత ముందుగా సాగర్ వైపు వింతగా చూసి ఆ తర్వాత శైలజ వైపు తిరిగి, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు. అఖిల అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ మాట విన్న శైలజ, వాట్? 40 కోట్లా? నీకేమైనా పిచ్చి పట్టిందా రజిత? లేదంటే కూర్చొనే పగటి కలలు కంటున్నావా అని వెటకారంగా అడిగింది శైలజ. అయ్యో ఆంటీ, నిజం, కావాలంటే మీ అల్లుడినే అడగండి అని సాగర్ని చూపిస్తూ చెప్పింది రజిత. దాంతో శైలజ వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్, ఈ పిచ్చిదేం మాట్లాడుతుంది? ఆమె చెప్పేది నిజమేనా? నీకంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగింది. సాగర్ ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు తడబడుతూ ఉండటంతో అఖిల వెంటనే రజిత, శైలజల వైపు చూసి, ఒకసారి మీరిద్దరూ బయటకు వెళ్ళండి, నేను సాగర్తో ప్రైవేట్గా మాట్లాడాలి అని చెప్తూనే వాళ్ళను బయటకు పంపించి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసింది. ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి, సాగర్, నిజం చెప్పు, ఇంత డబ్బు నీ అకౌంట్లోకి ఎలా వచ్చింది? నన్ను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా రాంగ్ రూట్లో వెళ్ళి సంపాదించావా అని కోల్డ్ వాయిస్ తో అడిగింది అఖిల. ఆ ప్రశ్న విని సాగర్ బాధగా ముఖం పెట్టి, నన్నర్థం చేసుకుంది ఇంతేనా అఖిల అని అడిగాడు. నువ్వలాంటి వాడివి కాదని నాకు తెలుసు సాగర్, కాని ఇంత హఠాత్తుగా నీకింత డబ్బు ఎలా వచ్చిందో తెలియడం లేదు. నిజం చెప్పకపోతే నా మనసు అలానే ఆలోచిస్తుంది అని టెన్షన్ పడుతూ అంది అఖిల. అది అర్థం చేసుకున్న సాగర్, అఖిల, ట్రస్ట్ మీ, ఇది నేను తప్పుడు దారిలో సంపాదించిన డబ్బు కాదు. ఎలా సంపాదించానో, ఎంత సంపాదించానో ప్రస్తుతం చెప్పలేను, కానీ టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఈ డబ్బులు ధైర్యంగా వాడుకో అని లాలనగా అన్నాడు. అతడి కళ్ళలో నిజాయితీ, మాటల్లో నమ్మకం కనిపిస్తున్నాయి. సాగర్తో కాపురం చేయకపోయినా అతని గురించి అఖిలకి బాగా తెలుసు. అందుకే ఆ డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకుంటూ, సరే నిన్ను నమ్ముతాను, కాని ఈ డబ్బులు నేను నీ దగ్గర భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను. వీలైనంత త్వరలో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అందుకు ఓకే అంటేనే నీ డబ్బులు తీసుకుంటా, లేదంటే నాకు అవసరం లేదు అని సెల్ఫ్ రెస్పెక్ట్ తో మాట్లాడింది అఖిల. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నాకు తెలుసు అఖిల, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ అన్నాడు సాగర్. సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి అతన్ని బయటకు పంపించేసింది అఖిల. సాగర్ బయటకు రావడం చూడగానే శైలజ, రజిత హడావుడిగా లోపలికి వెళ్లారు. శైలజ వెంటనే అఖిల దగ్గరకు వెళ్లి, బేబీ, అసలేం జరిగింది? సాగర్ 40 కోట్లు ఎలా ఇచ్చాడు? ఏదైనా ఫ్రాడ్ పని చేశాడా అని లోపలికి వస్తూ ఆతృతగా అడిగింది. దాని గురించి నాకేం తెలీదు మమ్మీ, నిజాయితీగా సమాధానమిచ్చింది అఖిల. ఆ సమాధానానికి శైలజ అయోమయంగా చూసి అక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పుడు రజిత చిన్నగా, ఏంటే, మీ ఆయనకి అంత డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది? కొంపదీసి నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఏ బ్యాంకుకో కన్నం వేయలేదు కదా అని అనుమానంగా అంది. హే రజిత, నీ పిచ్చివాగుడు ఆపు, సాగర్ అలాంటివాడు కాదు వెంటనే సీరియస్ అవుతూ చెప్పింది అఖిల. అబ్బో, మరి ఇంత హఠాత్తుగా డబ్బెక్కడ్నుంచి వచ్చిందమ్మా నీ పతిదేవుడికి ఎగతాళిగా అంది రజిత. అవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు అని చెప్తూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది అఖిల. ఆ టైం ఎప్పుడొస్తుందో, అతను ఏం చెప్తాడో, ఏదైతేనేం నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అది చాలు. ఎంతైనా నీ మొగుడికి నువ్వంటే చాలా ప్రేమ, అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే నవ్వుతూ అంది రజిత. ఆ మాటకు అఖిల మనసులో ఒక్కసారిగా ఏదో ఫీలింగ్ కలిగినట్లయింది. నిజంగానే సాగర్ తన కోసం ఏదైనా చేయగలడని అనిపించింది. అప్పుడు రజిత మళ్లీ మాట్లాడుతూ, అతను పనిపాట లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడని అతనిపై ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటాను, కానీ నీ విషయంలో అతను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్నాడే, అది మాత్రం నిజం అని అంది. అని ఒప్పుకుంది అఖిల. సర్లే, ఇక నేను బయలుదేరుతాను, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి ఇక హ్యాపీగా ఉండు అంది రజిత. మనీ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ వచ్చేలా చేయాలి. అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వస్తాయి. దానికోసం రేపు ఒక డీల్ చేయబోతున్నాను, దాని గురించే కొంచెం కంగారుగా ఉంది
అని చెప్పింది అఖిల. కంగారెందుకు, నువ్వు తలుచుకుంటే ఏ డీల్ అయినా క్షణాల్లో పూర్తి చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. జస్ట్ చిల్ బేబీ అని నవ్వుతూ చెప్పింది రజిత. ఆ మాటకు అఖిల కూడా నవ్వడంతో గుడ్, ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండు. ఇక నేను వెళ్ళొస్తా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది రజిత. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.